శ్రీ గురు రాఘవేంద్రాయ నమః. మనము ఆయనకి వెంకన్న గారికి చూడండి, బాబా గారు హేమంత్ పంత్ గారికి ఆయన పేరు పెట్టారు కదా. ఆయన పేరు దాబోల్కర్. అయితే ఈయన వాళ్ళ గురువు గారు ఆయనకి చూడండి పరిమళాచార్యులు. అంటే పరిమళం అనే ఒక గ్రంథాన్ని ఆయన రాయడం జరుగుతుంది అనమాట. అందుకని ఆయన అంత బాగుంటుంది అనేది దాని పేరు పరిమళాచార్యులని ఆయన పేరుగానే మార్చేశారండి ఆయన వాళ్ళ గురువు గారు. అప్పుడు పండితులతో వాదములు, మధ్వ మత వ్యాప్తికి, ధర్మబోధల నొనర్చుటకు పీఠాధిపతులు సపరివారంగా దేశాటనము చేసే సాంప్రదాయము ఉన్నది అక్కడ. అంటే సుధీంద్ర తీర్థుల వారు కూడా ఆ సాంప్రదాయాన్ని పాటిస్తూ తన పరివారంతోనూ శిష్య వర్గంతోనూ దేశాటనకు బయలుదేరారటండి. వారి రాక కొరకు ప్రతి నగరములోనూ పట్టణంలోనూ ఇంకా గ్రామాలలోనూ చాలామంది భక్తులు నిరీక్షిస్తూ శ్రీవారికి స్వాగతం పలుకుతూ వారి ధర్మబోధల నాలకించి తరిస్తున్నారట. ఆయన ఊరూరు తిరుగుతూ ఆయన బోధనల్ని చెప్తూ చక్కగా చెప్పేటప్పటికి ఆయనకి ఎక్కువ మంది శిష్యులతో పాటు ఈ భక్తులు కూడా ఎక్కువైపోయారటండి. ఆయన ఈ విధముగానే సాగే స్వామివారి యాత్ర మధురా నగరాన్ని చేరుకుంది. ఇలాగా ఆయన నడుస్తూ దేశాటన చేస్తూ ఈ ప్రాంతాల్లో అంటే ప్రతి నగరంలోనూ పట్టణాల్లోనూ ఇంకా గ్రామాల్లోనూ ఆయన తిరగడము, అందరికీ మంచి మంచి బోధనలు చేయడము ఇవన్నీ చేస్తున్నారు. అందరూ కూడా చాలా ముక్తులు అవుతున్నారటండి ఆయన చెప్పినవి విని. మధురా నగరానికి చేరుకుని మధురా నగరములో ఎనలేని పాండిత్య ప్రకర్ష గల సన్యాయకుడు సుధీంద్ర తీర్థుల పాండిత్యాన్ని చూసి అసూయపడ్డాడు. ఒక సన్యాసి మధురా నగరంలో ఈయన పాండిత్యాన్ని చూసి సురేంద్ర తీర్థుల పాండిత్యాన్ని చూసి అసూయపడ్డాడు. తాను సర్వ సంఘ పరిత్యాగి అని ఉన్నప్పటికీ స్వాముల వారి వైభవాన్ని తిలకించి ఈర్ష్య ద్వేషాలకు లోనైనాడు. అదండి లోనయ్యి అందుకే స్వామివారిని వాదానికి రమ్మని పిలిచాడు. అప్పుడు సుధీంద్రుల వారు అభ్యంతరము చెప్పలేదు. ముందుగా తన శిష్యుడైన పరిమళాచార్యులతో వాదించిన తరువాత తాను వాదించగలనని చెప్పారు. అందుకు ఆ సన్యాసి సమ్మతించాడు. అదండి ఇక్కడ మధురా నగరం చేరుకున్నారు కదా. స్వామివారి యాత్ర మధురా నగరానికి చేరుకుంది. అయితే ఇక్కడ పండితవాదం ఉంది. అక్కడే మధురా నగరంలోని ఒక సన్యాసి ఉన్నాడటండి. ఈయన సురేంద్ర తీర్థుల వారితో పోటీ పడుతూ ఉన్నట. అప్పుడు ఆయన ఏమన్నారో చూడండి. సురేంద్ర తీర్థుల వారు నాకేం అభ్యంతరం లేదు, ముందుగా అదే తన శిష్యుడైన పరిమళాచారి, అదే ఆయనకి పరిమళాచారి అని పేరు పెట్టారు కదండి, ఆయన వాదిస్తారు, తర్వాతే నేను వాదిస్తాను అని చెప్పారట. అందుకు ఆ సన్యాసి సమ్మతించాడట. ఓకే అన్నాడంట. ఉద్దండ పండిత ప్రకాండుల సమక్షంలో, అంటే పెద్ద పెద్ద పండితుల సమక్షంలో ఆ మరునాడే గొప్ప సభ ఏర్పాటైందటండి. చూడండి, అంటే వాదాపవాదాలు ఉంటాయి కదా, ప్రతి చోట ఉంటాయి. అలాగా గురువనుగ్రహము, గురు కృపా కటాక్షము గల పరిమళాచార్యుల వారు సన్యాసితో వాదానికి తలబడ్డారు. ఆ గురువు గారు నిక్కు నమ్ముకున్నారండి. అదేనండి, నమ్మకము ఉండాలి. నమ్మకం లేకుండా మనం ఏ పని చేసినా కూడా సక్సెస్ కాదు. ఆయన గురువు గారిని బాగా నమ్మారు. మన బాబా గారు కూడా అనేవారు కదండి, మా గురువు ఏది చెప్తే నేను అది చేశాను. ఎందుకు అన్నిటికీ గురువు ఆయనే కదండి, సర్వము సద్గురు. ఆ విధంగా ఇరువురు పరిమళాచార్యులు చేస్తాడని చెప్పారు కదా, సన్యాసితో పాటు వాదానికి దిగారండి. వాదానికి దిగి ఇరువురును కాకలు తీరిన పండితులై ఉండుట వలన రోజులు దొర్లిపోతున్నవి. మహాజనమంతా అర్థమైన కాకపోయినా ప్రతిదినము వాదోపవాదాలు వింటున్నారు. చాలామంది ప్రజలు వస్తున్నారటండి. వచ్చిన వాళ్ళందరూ కూడా ఈ వాదోపవాదాలు అర్థమైనా కాకపోయినా కూడా రావడము వినడము చేస్తున్నారంట.
వింటున్నారు. భవిష్యత్తులో విజయము ఎవరిని వరిస్తుందో తెలియకుండా ఉంది. అందరికీ సంభ్రమాశ్చర్యాలు గొలిపే విధంగా వాదం సాగిపోతున్నది. చివరికి 18వ దినము సన్యాసి చూడండి 18 దినాల తర్వాత సన్యాసి పండితుడు తన ఓటమిని సభాముఖంగా అంగీకరించక తప్పలేదు. అదే అండి. చివరికి ఒక సన్యాసి వాదానికి దిగాడు కదా! నేను అదే. అప్పుడు ఈయనేం చేశారంటే గురువుగారు మా శిష్యుడిని నియమిస్తానని చెప్పి ఆయన్ని అప్పగించాడు కాబట్టి ఈయన ఇంకా పరిమళాచార్యే ఈ వాదనలో గెలిచారటండి. చూడండి. ఆయనే రాఘవేంద్ర స్వామి. ఇంక తప్పలేదు. ఆయన ఏం చేశాడు, నేనే ఓడిపోయానని అతను తప్పు అతనే ఒప్పుకున్నాడటండి. పూర్వజన్మ సంస్కారము వాసన విశేషము గలవాడు శ్రీహరి కరుణా కటాక్ష పాత్రుడు నగు తన శిష్యుడు పరిమళాచార్యుల విజయానికి సుధీంద్ర తీర్థులు గొప్పగా సంతోషించారటండి. ఆయన అంతే కదా మరి. గురు శిష్యుల బంధం అంటే అట్లా ఉంటుంది. శిష్యుడు గెలిచినా గురువుకే ఆ యొక్క గౌరవం దక్కుతుంది కాబట్టి అందుకని గురువులు ఎప్పుడు గొప్పగానే ఉండాలి, శిష్యుల్ని ప్రోత్సహించాలి. అదండి. ఇప్పుడు మనకు అన్నీ తెలిసిపోయంటే ఏమీ తెలియదు నిజానికి. తెలుసుకునే ప్రయత్నంలో మనం ఇతరులని ప్రోత్సహించాలన్నమాట. అది ఇందులో చెప్తుంది. అలాగే వాళ్ళు కూడా ఆ గౌరవాన్ని పెట్టుకుంటారు. అయితే మన మన ప్రవర్తన గురువు ప్రవర్తన బట్టి ఉంటుందండి. శిష్యుడు ఏ విధంగా వాళ్ళని గౌరవించాలి, వాళ్ళకి ఏ విధంగా ఇవ్వాలనేది గురువు మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఈయన గురువుగారు ఇదిలో ఆ గురువుగారు గెలిచినంత ఆనందంగా ఆయన్ని పరిమళాచార్యుని చక్కగా అభినందిస్తారు. చాలా సంతోషపడిపోతారనమాట. అంగీకరించక తప్పలేదు. పూర్వజన్మ సంస్కారము వాసన విశేషము గలవాడు శ్రీహరి కరుణా కటాక్షము పాత్రులకు తన శిష్యుడు పరిమళాచార్యుల విజయానికి సుధీంద్ర తీర్థులు గొప్పగా సంతోషించారట. వెంకన్న గారు మహాభాష్యము మీద వాదించి విజయాన్ని సాధించినందువలన ఆయనకు సభాముఖముగా గురువులచే మహాభాష్యాచార్య చూడండి ఇక్కడ మహాభాష్యాచార్య అను బిరుదు మీద ప్రదానం చేయబడింది. ఆయనకి బహుమతి ప్రదానించారంటండి. ఏ విధంగాని మహాభాష్యాచార్య అనే బిరుదు మీద ప్రదానం చేయబడిందంటండి ఏ బహుమతి. వానితో పాటుగా ఎన్నో బహుమతులు కూడా ఇవ్వబడినవి. తాను నమ్మిన దైవము తనకి ఈ విధముగా సన్మాన సత్కారాలు జరిపిస్తున్నందుకు మనసులోని ఆ దైవానికి కృతజ్ఞత అందజేశాడు మహాభాష్యాచార్యుల వారు. చూడండి ఆయనకి పరిమళాచారి మరి ఆయన వెంకన్న ఇన్ని రకాలుగా పేర్లు గాంచుకుంటూ వచ్చి చివరికి మహాభాష్యాచార్యుల వారు అని బిరుదును పొంది గురువునందు సత్కరించబడ్డాడండి ఆయన. మరి అలా ఉండాలి కదండి. గురువు గొప్పగా ఆనందించాలంటే శిష్యుడు మరి దాన్ని పొందాలి. అదండి గురు శిష్యుల బంధం. మరి రేపు గురు రాఘవేంద్రులకు బిరుదు ప్రదానము. మరి ఆ తర్వాత రాఘవేంద్ర స్వామిగా ఆయనకి గురు ప్రదానం జరుగుతుంది. మరి రేపు తెలుసుకుందామా. అంతవరకు జై గురుదేవ రాఘవేంద్రాయ నమః.